ఈ మధ్యన కథ చెప్పే సినిమాలు రావడం గగనమైపోయింది కదా. కవ్వించి కాంట్రవర్సీ చేసి ఏదో రకంగా పబ్లిసిటీ చేసుకునే సినిమాలు చూస్తా ఉన్నాం. కమిట్ చేయించి టికెట్ రేట్లు 10 రోజుల పాటు నచ్చినంత పెంచుకోవచ్చు అని పర్మిషన్లు తెచ్చుకొని 4-5 రోజులకే నలిగిపోయి వెనక్కి తగ్గుతున్న మూవీస్ ని చూస్తా ఉన్నాం కదా. ఇలాంటి టైంలో కథ ఉన్న మూవీ కాదు, కథ చెప్పే మూవీ ఒకటి వచ్చింది. అదేంటి కథ ఉన్న మూవీ ఏంటి, కథ చెప్పే మూవీ ఏంటి? కథ ఉన్న మూవీ అంటే స్టోరీ ఉన్న మూవీ, సినిమాలో స్టోరీ ఉంది అని అనుకోవచ్చు. కానీ కథ చెప్పే మూవీ అంటే ఏంటో తెలుసా? సినిమానే మనకి కథ చెప్తుంది, చాలా విషయాలు కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. ఎంత స్పెషల్ అలా ఉంటే కదా. అలాంటి సినిమా గురించే నేను చెప్పబోతున్నా. డెకాయిట్ రీసెంట్ గా రిలీజ్ అయింది కదా. నేనేమి ఆ సినిమా రివ్యూ ఇవ్వట్లా. డెకాయిట్ ఇప్పుడు ఎందుకు స్పెషల్ గా కనపడుతోంది, డెకాయిట్ వెల్ క్రాఫ్టెడ్ మూవీ అని మాట్లాడుకోవాల్సిన అవసరం, సిచ్యువేషన్ ఎందుకు వచ్చినాయి? ఏముంది అంత క్వాలిటీ, అంత క్లారిటీ ఆ సినిమాలో? అదే నేను చెప్పబోతున్నా. నువ్వు ఉంటావు కదా. పైగా సినిమా గురించే కాదు, ఆ సినిమా అలా రావడానికి కారణమైన 4 కీ పర్సనాలిటీస్ గురించి కూడా నేను మాట్లాడబోతున్నా. 3 అందులో యాక్ట్ చేసిన వాళ్ళు, ఇంకొకరు అన్ని తానై తెర వెనకుండి నడిపించిన వాళ్ళు. ఎవరు వీళ్ళు? ఎందుకు డెకాయిట్ స్పెషల్? కథ చెప్పే మూవీ అన్నా కదా. ఏం చెప్పింది డెకాయిట్ మనకి? కథ చూద్దామా? ఇవాళ రేపట్లో కథ ఉన్న సినిమాలు రావడం అరుదైపోయింది కదా. డెకాయిట్ చక్కటి కథ కాదు, చిక్కటి కథ. అంటే ఇంటెన్సిటీ ఉన్న కథ, ఫీల్ఫుల్ స్టోరీ, ఇన్వాల్వ్ చేసే స్టోరీ. రెగ్యులర్ పారామీటర్లో కొలిస్తే గనక ఎందులోనూ సెట్ కాదు ఈ సినిమా. అంటే కామెడీ ఉండాలి, సెంటిమెంట్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, పాటలు ఉండాలి పావుగంటకోసారి. ఇలాంటి లెక్కలేస్తే గనక డెకాయిట్ ఎందులోనూ ఈ పారామీటర్స్ లో ఫిట్ కాదు, అవుట్ ఆఫ్ ద బాక్స్ పూర్తిగా. కానీ ఇంటెన్సిటీ ఎలా క్రియేట్ చేసింది? ఎందుకు స్పెషల్? కారణం వన్ అండ్ ఓన్లీ అడవి శేష్ అనుకోవాలి. అడవి శేష్ అంటే అల్లాటప్ప సినిమాలు తీయడు, టైం పెట్టి చెక్కి 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 తనకి నచ్చిన అవుట్పుట్ వచ్చే వరకు టైం తీసుకుని మరీ వస్తాడు అనే ఇంప్రెషన్, ఇమేజ్ సాధించినోడు కదా అడవి శేష్. అలాంటి ఇంప్రెషన్ కి ఏమాత్రం తగ్గకుండా, ఇన్ఫాక్ట్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయినట్టు మరింత స్టాండర్డ్ ని పెంచినట్టుగా ఈ డెకాయిట్ ఉంది. ఇదేమీ ఎగ్జాజరేషన్ కాదు. డెకాయిట్ పేరు చూస్తే అర్థమవుతుంది కదా, ఒక లూటీకోర్ స్టోరీనేమో అని అనుకుంటాం కదా. లూటీనే, మన ఆలోచనల్ని లూటీ చేస్తుంది, మన మనసుని చోరీ చేస్తుంది ఈ సినిమా. నిజమే. ఎందుకు స్పెషల్ ఈ సినిమా? కీ పిల్లర్స్ 3 అన్నా కదా, ఆ 3 యాక్టర్స్ అని చెప్పా కదా. 1 by 1 చూద్దామా? ఈ సినిమాలో కీ పిల్లర్ ఎవరు అని అడిగితే మొట్టమొదట నేను అతుల్ కుల్కర్ని పేరు చెప్తా. మనలో చాలా మందికి అతుల్ కుల్కర్ని తెలుసు. ఇండియాలో ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్స్ ఒక 6 డజన్ మంది పేర్లు చెప్పు అని నన్ను అడిగితే అందులో ఖచ్చితంగా అతుల్ కుల్కర్ని పేరు ఉండాలి, లేకపోతే ఇన్కంప్లీట్ ఆ లిస్ట్ అని అనుకుంటా నేను. అప్పుడెప్పుడో లింగుస్వామి బైలింగ్వల్ రన్ అనే సినిమా తీశాడు, అందులో ఉంటాడు అతుల్. చూసిన తర్వాత అరే భలే ఉన్నాడే అని, ఇంకా ఎందులో ఉన్నాడు అతుల్ అని వెతుక్కొని మరి చాలా సినిమాలు చూసిన జ్ఞాపకం నాకు. ఎప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయిందేమో దాదాపుగా. అప్పటి నుంచి అతుల్ ఆన్ అండ్ ఆఫ్ తెలుగులో కూడా కనబడుతుంటాడు, హిందీలో రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాడు కదా. ఏంటి కులకర్ణి స్పెషాలిటీ? ఆకాశంలో మెరుపు ముందు కనపడి తర్వాత ఉరుము వినపడుతుంది కదా, అలాంటి నేచర్ ఉన్న యాక్టర్ అతుల్ కులకర్ణి. కళ్ళల్లో ముందు భావం పలుకుతుంది, డైలాగ్ ఫాలో అవుతుంది. ఎంత ఇన్వాల్వ్మెంట్ అది! ఇలాంటి ఇన్వాల్వ్మెంట్, ఇంటెన్సిటీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కెమెరా వర్క్ బ్రహ్మాండంగా ఉండేసరికి ఇలాంటి క్వాలిటీ డెకాయిట్ లో కనపడుతుంది మనకి. ఎస్పెషల్లీ ఫస్ట్ 1 hour ఏమో అసలు కెమెరా వర్క్ అంటే ఇలా ఉండాలి అనిపించేలాగా ఈ మధ్య కాలంలో మోస్ట్ ఇంప్రెసివ్ అని ఫీల్ అయ్యేలాగా చేసింది డెకాయిట్. జైల్లో ఒక సీన్ ఉంటుంది, హల్వా సీన్. ఆ సీన్ లో కులకర్ణి క్లోజ్అప్స్ పెట్టినప్పుడు వా, ఈ మధ్యన ఈ కులకర్ణిని మిస్ అయ్యాం మనం అనిపించింది నాకు. సినిమాకి కీ పిల్లర్స్ గా ఉన్న యాక్టర్స్ లో కులకర్ణి నెంబర్ 1. 2 అనురాగ్ కశ్యప్. అనురాగ్ కశ్యప్ మనకి తెలుసు కదా, హిందీ సినిమాలు ఫాలో అయ్యే వాళ్ళకి ఎప్పుడో 25-30 సంవత్సరాలు సత్య టైం నుంచి తెలుసు. సౌత్ సినిమాల్లో కూడా ఈ మధ్యన కనపడుతున్నాడు కదా. రీసెంట్ గా మహారాజా అనే సినిమాలో అనురాగ్ కశ్యప్ ని చూసి చంపేద్దాం, తెర చింపేద్దాం అనిపించింది చాలా మందికి. అలా అనిపించాడంటే నటించాల, జీవించాడని కదా అర్థం. మల్టీ టాలెంటెడ్, మెనీ సైడెడ్ పర్సనాలిటీ అంటారే, అలా అనదగ్గ సినిమాటిక్ క్రాఫ్ట్, ఆర్ట్ ఉన్న పేరు అనురాగ్ కశ్యప్ కదా. ఇందులో కూడా చాలా ఈజ్ తో న్యాచురల్ గా రస్టిక్ గా కనపడినట్టే ఉంటాడు, కానీ ఆ ఇంటెన్సిటీతో మనల్ని కట్టిపడేస్తాడు. డబ్బింగ్ కూడా బ్రహ్మాండంగా సెట్ అయింది, అదొక బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఇందులో అనురాగ్ కశ్యప్ కి. ఎప్పుడో సత్యాకి కో రైటర్ గా పనిచేసినప్పటి నుంచి నేను చాలా సినిమాలు అనురాగ్ కశ్యప్ చూసుంటా. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ లాంటి సినిమాలు అయితే కనుక నా ఫేవరెట్ లిస్ట్ లో ఉంటాయి. డైరెక్టర్ గాను, రైటర్ గాను, శాంతం లాంటి సినిమాలతో ప్రొడ్యూసర్ గాను, డేవిడీ లాంటి మూవీస్ కూడా మనం చూసుంటాం, నచ్చుంటాయి మనకి. ఓ
ఓ 10-15 ఏళ్ల కిందట. కానీ యాక్టర్గా ఈ మధ్యన అదరగొడుతున్నాడు అనురాగ్ కశ్యప్ అని మరోసారి అనిపిస్తుంది ఈ డెకాయిట్. ఈ ఇద్దరు కీ పిల్లర్సే. మరి అసలు మేజర్ రోల్ యాక్టింగ్ లో కానీ, స్టోరీలో కానీ, స్క్రీన్ ప్లేలో కానీ, కథ రాసుకోవటంలో కానీ ఎవరు? అన్నీ తానే నడిపించింది ఎవరు అంటే అడవి శేషే. నిజంగానే శేష్ అడవి లాంటి టాలెంట్. అంటే వెతికిన కొద్దీ, తిరిగిన కొద్దీ ఎలాగైతే ఆకట్టుకునే సీనరీస్ అడవిలో కనపడతాయో, శేష్ కూడా మనకు అలాగే తన ప్రత్యేకతని ఈ డెకాయిట్ తో చూపించాడు. యాక్టింగ్ ఎలాగో న్యాచురల్ గా ఉంటుంది, స్పెసిఫిక్ గా నాకు ఇలా కావాలి అని చెప్పి తీసుకున్నట్టుగా డైరెక్షన్ లో కూడా అతని హ్యాండ్ ఉంది కాబట్టి ఆ ఇంప్రెషన్ ఎలాగా కనపడుతుంది. కథ విషయంలో కూడా ఆ ట్విస్టుల్ని నేరేట్ చేయటం కానీ, కథని లేయర్ బై లేయర్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళటం కానీ, ఎస్పెషల్లీ పోస్ట్ ఇంటర్వెల్ మనకి వా అనిపించే సినిమా ఇది. మృణాల్ ఠాగూర్ని కూడా తక్కువ చేయడానికి ఏం లేదు. ఆల్రెడీ సీతారామంలో చూసాం కదా, సీతారామంతో కంపేర్ చేసినా కానీ అంతకు మించిన ఇంటెన్సిటీ, న్యాచురాలిటీ మృణాల్ ఈ డెకాయిట్ లో చూపించింది. ఒక రకంగా ఆమె హీరో ఈ సినిమాలో అనిపిస్తుంది మనకి. అందుకోసమే శేష్ని, మృణాల్ని నేను ఒకటిగానే లెక్కేసా. ఈ ముగ్గురు కీ పిల్లర్స్. మరి తెర వెనకుండా నడిపించింది ఎవరు? అన్నపూర్ణ స్టూడియోస్ మూవీ ఇది. నిర్మాత సుప్రియ అయ్యేసరికి మేనగోళ్ల కోసం నాగార్జున ఎంత ఇన్వాల్వ్ అయి ఉంటారో మనకి ఆలోచించగలిగితే, సినిమాటిక్ అబ్జర్వేషన్ ఉంటే కనుక మనకి అర్థమైపోతుంది. నేను స్టార్ కాస్టింగ్ గురించి చెప్పానే, అతుల్ కులకర్ణి, అనురాగ్ కశ్యప్ అని. బహుశా వాళ్ళిద్దరూ ఉండడానికి కారణం నాగార్జున అయ్యి ఉంటారు అనుకున్నా నేను. పైగా నాగార్జున ఇన్వాల్వ్మెంట్ ఉండడం, అన్నపూర్ణ బ్యానర్ అయ్యేసరికి ఈ మూవీలో ఎప్పుడో హలో బ్రదర్ లో వినుంటాం 30 ఏళ్ల కిందటి పాట. కన్నెపెట్టరు. ఆ పాట స్టోరీలో చాలా క్రూషియల్ గా కనబడుతుంది. 3-4 సార్లు ఏమో వస్తుంది ఆ ప్రస్తావన. అంటే ఇండైరెక్ట్ గా నాగార్జున గుర్తు చేస్తుంది మనకి. సినిమాటిక్ బ్రిలియన్స్ అనండి, క్వాలిటీ అనండి, ఎడిటింగ్ అనండి, నేరేషన్ని గ్రిప్పింగ్ గా తీసుకెళ్లడం, ఎస్పెషల్లీ చివరి ½ అన్ అవర్ మనం మెస్మరైజ్ అయ్యేటట్టుగా, ఆశ్చర్యపోయేటట్టుగా, అన్నిటికీ మించి ఫీల్ అవుతాము. అట్ ద సేమ్ టైం ఎక్కడ బాధ ఉండదు, సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్ క్రియేట్ చేయడంలో డెకాయిట్ సక్సెస్ అయింది చూసారా. బహుశా రియల్ సక్సెస్ అంటే అదేనేమో అనిపించింది. క్లైమాక్స్ లో అడవి శేష్ యాక్టింగ్ చూస్తే నాకు అంతఃపురంలో అప్పుడెప్పుడో జగపతి బాబు ఎండ్ సీన్ గుర్తొచ్చింది. దాంతోపాటు బ్లడ్ డైమండ్ లో డికాప్రియోది కూడా సిమిలర్ గా ఉంటుంది. ఈ రెండిటితో పోలిస్తే కొంచెం సూపర్లేటివ్ గా ఇంప్రూవైజ్ చేశాడు అడవి శేష్. అన్నట్టు ఇంకో మాట చెప్పాలి, డైరెక్షన్ లోనే కాదు, కథకుడు గాను, స్క్రీన్ ప్లే పరంగాను అడవి శేష్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది అని చెప్పడానికి లాస్ట్ లో మృణాల్ ఠాగూర్ చితక్కొట్టుడు సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ చూస్తే ఆడియన్స్ పల్స్ మీద, స్టోరీ నేరేషన్ మీద అడవి శేష్ కి ఎంత గ్రిప్ ఉందో, హోల్డ్ ఉందో మనకు అర్థమవుతుంది. ఆ తన్నులు తినేవాడిని చంపేస్తే మనకి ఆ ఫీలింగ్ వచ్చేది కాదు. కానీ మృణాల్ ఠాగూర్ వాడిని కొట్టి మూవ్ ఆన్ అయ్యే సీన్ ఉంటుంది చూసారా. చంపితే ఫట్మని చచ్చిపోతాడేమో, కానీ వాడికి జీవితకాలం శిక్ష వేస్తుంది. ఆ సీన్ చూస్తే అడవి శేష్ ఇంటెన్సిటీ ఏంటో అర్థమవుతుంది. మరీ ఎక్కువ చేసి చెప్పడం కాదు, కానీ స్టోరీ మీద, సినిమాటిక్ క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండి ఇన్వాల్వ్ అయ్యి మంచి సినిమా తీయాలి అనే తపనతో అవుట్పుట్ ఇస్తే గనక ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుందో, ఎలాంటి క్వాలిటీ ప్రోడక్ట్ బయటకు వస్తుందో డెకాయిట్ మనకి ఈ మధ్యకాలంలో ప్రూవ్ చేసింది అని నాకైతే అనిపించింది. మీలో ఎవరన్నా డెకాయిట్ చూసారా? చూసుంటే గనక కామెంట్ చేయండి. ఇది కేవలం సినిమాకి సంబంధించిందే కాదు, చెప్పా కదా, ఆర్ట్ఫుల్ గా ఆలోచించే వాళ్ళందరూ ఏకమై మనకి చెప్పిన కథ, పైగా క్వాలిటీ కన్సర్న్ ఉన్న బ్యానరో, లేకపోతే నాగార్జునో, అడవి శేషో, అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణినో, పేరు ఏదైనా పెట్టుకోండి, క్వాలిటీ కన్సర్న్ ఉన్న బంచ్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గరికి వచ్చిన అరుదైన ఈవెంట్ ఇది అని అనిపించింది నాకు ఈ సినిమా. మీరు చూస్తే గనక డెకాయిట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.